రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్లో అయితే దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మంట కలిసిందా అంటే అవుననే సమాధానం అయితే వస్తుంది. కేవలం 2.5 ఫీట్ల స్థలం కోసం అయితే అన్నదమ్ముల మధ్య పంచాయతీ అయితే నడుస్తుంది. పలుమార్లు పోలీస్ స్టేషన్ సైతం వెళ్లడం జరిగింది. అయినప్పటికీ సైతం పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే మాపై అయితే హత్యాయత్నం జరిగిందనేది బాధితులు అయితే వెల్లడిస్తున్నారు. ఈ దాడిలో అయితే 3 గాయపడడం జరిగింది. బాధితుల్లో 2.5 సంవత్సరాల బాలుడు సైతం ఉండడం జరిగింది. ప్రస్తుతం అయితే బాలుడికి పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి హైదరాబాద్ అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు అయితే కొంతమంది ఇక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, స్థానికులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలా చూడొచ్చు? మానవత్వం అయితే మంట కలిసి అని చెప్పొచ్చు. కేవలం 2.5 ఫీట్ల ల్యాండ్ కోసం అయితే అన్నదమ్ముల మధ్య పంచాయతీ అయితే నడుస్తుంది. పలుమార్లు పోలీస్ స్టేషన్ పోయినప్పటికీ సైతం పోలీసులు అయితే పట్టించుకోకపోవడం వల్లే నాకైతే ఈ గది పట్టిందని అయితే బాధితుడు వెంకటేష్ అయితే వెల్లడిస్తున్నారు. ఎవరైతే అన్న కొడుకు పృథ్వీ ఎవరైతే ఉన్నారో వారిపై అయితే దాడికి యత్నించడం జరిగింది. వారి భార్య సైతం ఇప్పుడైతే ప్రెగ్నెంట్ తో ఉంది. నా భార్యతో పాటు నా కొడుకు మీద అయితే హత్యాయత్నం జరిగింది అని అయితే వారైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారండి? మానవత్వం మంట కలిసిందని చెప్పడానికి సిరిసిల్ల జిల్లా ఈ శాంతినగర్ పట్టణంలో శాంతినగర్లో జరిగినటువంటి ఈ దుర్ఘటన ఏమైనటువంటి దుర్ఘటన. ఎందుకంటే మానవత్వం మంట కలిసిపోయింది. బంధుత్వాలు లేకుండా పోయినాయి. ఎందుకంటే 2.5 ఫీట్ల జాగా కోసం సొంత బాబాయ్ కొడుకును వాళ్ళ పిన్ని వాళ్ళను కూడా ఈ కత్తిపోట్లు పోడవడము, చంపే ప్రయత్నం చేయడం ఇలా ముగ్గురిని ఏమైనా చర్య. ఎందుకంటే ఈ యొక్క వెంకటేష్ అనే వ్యక్తి ఈ పోలీస్ స్టేషన్కి పోయి నాకు ప్రాణభయం ఉంది, నాకు న్యాయం చేయర్రి అని చెప్పి 20 సార్లు అయినా కూడా కనుక పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఈ పోలీసు వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లనే ఈ యొక్క దుర్ఘటన జరిగింది. ఎందుకంటే 2.5 ఫీట్ల కోసము ఈ అన్నదమ్ముల మధ్య అన్నదమ్ములు అనేది లేకుండా బంధుత్వం లేకుండా ఏయంగా ఇప్పుడు కత్తిపోట్లతో పోవడం అనేది ఇది దుర్మార్గము. ఎందుకంటే అది చెప్పుకోలేని విధంగా ఉంది. 2.5 సంవత్సరాలు 2.5 ఫీట్ల జాగా కోసం 2.5 సంవత్సరాల బాబును కత్తితో పోవడం. అదే విధంగా ఈ యొక్క వెంకటేష్ భార్య ప్రెగ్నెంట్ తో ఉన్న ఆమెను కూడా చూడకుండా ఆమెతో కత్తిపోట్లు పొడవడం జరిగింది. అదేవిధంగా ఈ వెంకటేష్ పైన కూడా కత్తిపోట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కత్తిపోట్లు జరగడానికి ఈ యొక్క హత్యా ప్రయత్నం ఇది కేవలం హత్య చేయడానికి చేసినటువంటి ప్రయత్నం. కాబట్టి ఈ యొక్క వెంకటేష్ అన్న కొడుకు ఎవరైతే బుద్ధి ఉన్నాడో ఇలా చంపే ప్రయత్నం చేశారు కాబట్టి ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాలి. ఇలాంటి జరిగినప్పుడు ఎక్కడ కానీ ఇలాంటి జరిగినప్పుడు ఈ యొక్క పోలీసులు కూడా ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈ యొక్క పోలీసులు పట్టించుకున్నట్టయితే ఇక్కడ ఈ కుటుంబానికి ఇలాంటి అన్యాయం జరిగేది కాదని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం చూసినట్లయితే కడుపులో పేగులు బయటకు వచ్చేంత దారుణంగా ఒడిగట్టాల్సిన పరిస్థితి అయితే లేదు. 2.5 సంవత్సరాల బాలుడు, ఇంకా లోక జ్ఞానం సైతం తెలియని బాలుని అంత దారుణంగా చేస్తారని సైతం చుట్టుపక్కల వారైతే కంటతడి పెడుతున్న పరిస్థితి సైతం నెలకొంది. ఎందుకంటే 2.5 సంవత్సరాల బాలుడికి అసలు లోక జ్ఞానం సైతం తెలియదు. అసలు ఏం జరుగుతుంది సైతం తెలియని పరిస్థితిలో ఇంత దారుణంగా ఒడిగట్టడం ఎలా చూడొచ్చు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుందని భావిస్తున్నారు సార్? ఇప్పుడు ఇవైతే ఫస్ట్ ముందేందంటే అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు పోలీసు వాళ్ళు ఎదుటి వ్యక్తిని కూడా పిలిపించి చేస్తే నీ మీద కేసులు అవుతాయి, మీరు ఇది కొట్లాడద్దు చేయొద్దని చెప్పి పోలీసు వ్యవస్థ ఉంది. ఎందుకంటే మనకు న్యాయం చేయడానికే పోలీసు వ్యవస్థ ఉంది. కానీ పోలీసు వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఇంకెక్కడికి పోతారు. కాబట్టి పోలీసు వాళ్ళు పట్టించుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఈ 2.5 సంవత్సరాల బాబుపై ఈ యొక్క కత్తిపోట్లు జరపడం, చంపే ప్రయత్నం చేయడం అన్నది ఇది ఏమైనా చర్య. నాకైతే ఇది చేయడము నాకైతే చెప్పలేని కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న బాబు వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను ఒక మనిషిలాగా మానవత్వంగా మాట్లాడుతున్నా కాబట్టి ఆ చిన్న బాబు 2.5 సంవత్సరాల బాబును కత్తిపోట్లు పొడవడం ఘోరము. అదేవిధంగా బాలింత అని గర్భవతిని కూడా చూడకుండా కత్తిపోట్లు పొడవడం. ఈ యొక్క బంధాలు ఎటుపోతున్నాయి, బంధుత్వం ఎటుపోతుంది, కేవలం ఆస్తి కోసమే ఇవి నడుస్తా ఉన్నాయి. ఇప్పటికైనా కూడా నేనేమంటున్నా అంటే ఇవన్నీ బంద్ చేసుకొని మీరు మనకు కావాల్సింది బంధం బతుకుతుంది కాబట్టి ఈ ఆస్తుల కోసం గొడవ పడకండి అని చెప్పి ఏది కూడా చేయకండి అని చెప్పి నేను సవ్యంగా వేడుకుంటున్నా. ఎందుకంటే చిన్న బాబుని చూస్తే బాధ అనిపించి. ఓకే అండి, అంటే ప్రస్తుతం అయితే ఇటువంటి వారికి ఎలాంటి చట్టాలు తీసుకురావాలి, అంటే ఎంత కఠినంగా ఉంటే ఇటువంటి ఓడిగట్టారు? ఎందుకంటే ప్రస్తుతం చూసినట్లయితే సొంత తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, తల్లి తర్వాత తల్లి లాంటిది, సొంత తమ్ముడు లాంటి వాడిని సైతం చూడకుండా అయితే కొంతమంది పృథ్వీతో పాటు కొంతమంది అయితే దాడిలో పాల్పడ్డారు అంటే సైతం తనైతే ఆరోపించడం జరిగింది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది, అంటే ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంతేకాకుండా ఏం చెప్తారు మీరు, ఎలాంటి చట్టాలు ఉంటే బాగుంటుంది? ఇలాంటి తప్పు చేసినట్టు వ్యక్తులపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టి ఇంకొక ఎదుటి వ్యక్తి కూడా ఇలాంటి తప్పు చేయొద్దనే ఉద్దేశంతో తప్పు చేయొద్దనే అనుకునే విధంగా వాళ్ళపై ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవాలి. వాళ్ళకు ఖచ్చితంగా రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్య చేపట్టాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే అండి.
ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, వీరైతే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే వీరైతే ఒకటే ఆరోపిస్తున్నారు, 2.5 సంవత్సరాల బాలుడికి అసలు ఏం తెలుసు, అంత దాడికి ఒడిగడతారా, అసలు మానవత్వం ఏమవుతుందని అయితే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. 2.5 సంవత్సరాల బాలుడిని కడుపులో పేగులు బయటకు వచ్చి అంత దారుణంగా పొడిచి చంపే ప్రయత్నం చేస్తారంటే అయితే వారైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వెంకటేష్ కు అయితే భార్యతో పాటు ఒక కొడుకు అయితే ఉన్నారు. వీరికైతే గత కొద్ది రోజులుగా వారి సోదరుడితో అయితే కుటుంబ తగాదాలు అయితే ఉన్నాయి, ఆస్తి తగాదాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో అయితే వారి కుమారుడు అన్న కొడుకు అయినటువంటి పృథ్వీ అయితే దీనిపై అయితే కక్ష పెంచుకోవడం జరిగింది. పలుమార్లు పోలీస్ స్టేషన్ లో సైతం కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ సైతం తనైతే ఇక వీరిని అంతమొందిస్తేనే ఈ 2.5 ఫీట్ల ల్యాండ్ అయితే స్థలం అయితే నాకు వస్తుందని భావించడం జరిగింది. దీనిలో భాగంగా కొంతమంది సహాయం అయితే తీసుకోవడం జరిగింది. తీసుకొని ఇక వారు అనుకున్నదే తడువుగా అయితే అక్కడికైతే వెళ్లడం జరిగింది. కత్తులు కావచ్చు, మారణాయుధాలతో అయితే వారిపై అయితే దాడికి అయితే యత్నించడం జరిగింది. ఎవరైతే పిన్ని ఉందో వారిపై అయితే దాడికి యత్నించడం జరిగింది. ఆమె ప్రస్తుతం అయితే గర్భవతిగా ఉన్నారు. అయినప్పటికీ సైతం వారైతే కనికరించలేదు. గర్భవతిపై సైతం కత్తితో అయితే దాడికి అయితే పాల్పడడం జరిగింది. 2.5 సంవత్సరాల బాలుడిని సైతం వదిలిపెట్టే పని అయితే చేయలేదు. వారిపై సైతం దాడితో అయితే కత్తితో అయితే దాడి చేయడం జరిగింది. పేగులు బయటకు వచ్చే పని అయితే చేయడం జరిగింది. ఇక వెంకటేష్ పై సైతం హత్యాయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే చావు బతుకుడా అంటూ సైతం వెంకటేష్ అయితే కొంత త్రుటిలో తప్పించుకోవడం జరిగింది. కానీ వారి భార్య అంతేకాకుండా వారి కుమారుడు అయితే ప్రాణాపాయ స్థితిలో అయితే మిట్టాడుతున్నారు. 7గురి వైద్య బృందం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో అయితే వారికి అయితే చికిత్స అందిస్తున్నారు. అత్యవసర చికిత్స నిమిత్తం అయితే వారిని అయితే హైదరాబాద్ తరలించడం కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక బాధితులు అయితే ఒకటే వెల్లడిస్తున్నారు. నేను పలుమార్లు పోలీస్ స్టేషన్కి పోయినప్పటికీ సైతం పోలీసులు పట్టించుకొని ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఖచ్చితంగా నేనైతే దీనిపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలి అంటే వారైతే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే సిరిసిల్ల శాంతినగర్లో అయితే చోటు చేసుకోవడం జరిగింది. హృదయ విదారక ఘటన అయితే అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరైతే కంటతడి పెడుతున్న పరిస్థితి అయితే సిరిసిల్లలో నెలకొంది. ఓ టు స్టూడియో. గొడవ కలిసి రోజు ఏం చేసినట్టే అక్కడ ఫోన్ చేసిన ఫస్ట్ టైం ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి గొడవ పోలీస్ స్టేషన్ లో పరిష్కారం చేసుకోవాలని గొడవ చేసుకోవాలి జరిగింది. ఆ రోజు 45 వ్యక్తులు వచ్చి నన్ను అటాక్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు సేవ్ చేసి రాదు. అయిపోయిన ఫోటోలో పిటిషన్ ఇచ్చిన తర్వాత 2011 తారీఖు పిటిషన్ ఇచ్చి వచ్చినాక నెల రోజులు నాకు తినిపించాను. ఇంత యాక్షన్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు పిక్ అయింది. వాళ్ళని యాక్షన్ తీసుకున్నాం. చెప్పారు వచ్చినాక మళ్ళీ మొన్న నా ఇంటి మీద రేపు మీరు కాకుండా దాన్ని ఓట్ చేసి దాడి నేనే చేసిన కార్యం పట్ల నేనే చేసిన చాలా గురించి మనం చెప్తుంటారు. మా భార్య వచ్చిన మళ్ళీ నేను 100 కాలం మళ్ళీ చూసాను రావాలంటే ఏం సిచ్యువేషన్ ఈసారి అన్నారు. నా భార్యకు నాకు కూడా ఓట్లను కూడా పెట్టి 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన సార్. విద్యాలో కూడా 30 పంచాయతీ పోలీస్ స్టేషన్ న్యాయం జరుగుతుంది. సమస్యలు మాట్లాడుకుంటే భర్త అడుగుతున్నారు. మాట్లాడుకుంటాను పోలీస్ సార్ ఎస్ఎండి సార్ దగ్గర పోయి ఒప్పంద కారణంగా సంస్థ కూడా చేస్తారని మీ కులంలో మాట్లాడుకుంటారు. అక్కడ న్యాయం జరగకుండా ఇక్కడ పద్ధతి అని చెప్పి దిక్కాసిన తర్వాత సరే ఆయన కంప్లైంట్ ఇచ్చి నేను మెయిన్ గేట్ దాటలేదు. ఆ లోపల నా మీద అటాక్ జరిగింది. వాళ్ళు నా కొడుకు అని చెప్పి వచ్చిన సరే మళ్ళీ ఎస్ఐ దగ్గర అదే విషయం చెప్తే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన మాట్లాడారు అనుకుంటే ఎస్ఐ నిర్లక్ష్యమైన చేయడానికి మాట్లాడారు. అయితే అక్కడ ఎస్పీ దగ్గర పోతుందంటే పోవాలి ఎస్పీ దగ్గర ఆన్నే కూర్చొని ఎస్పీ సార్ ఆఫీస్ పోతే అక్కడ ఉన్నారు ఆటో లేదు అక్కడ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ నచ్చదాకా మూడు దాకా మొత్తం కూర్చొని కదా మెడిసిన్ వేసుకున్నామని చెప్పి ఇంటికి వచ్చి కొంచెం అలసిపోయినామని ఏం చేస్తున్నాం అన్ని చూసుకున్నాం. అది ఏం అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థమవుతుంది. తల కింద జడ్డు కాడుతుంది. చాయ్ ఉండబట్ట అప్పుడు పైకి మొత్తం పేరు బయటకి ఇంకా ఇంకో నుంచి మొత్తం నరేష్ గెడ్డ నరేషన్ ఇద్దరు క్యాండిడేట్ మొత్తం పెట్టుకుంటూ అటు మా మళ్ళీ బయట తప్పుకుంటారు. ఈ గతంలో కూడా మనం జరిగించారు. వాడిచ్చిన ప్రూఫ్లో వాడిచ్చిన బలంతో అటాక్ చేసిన సార్ ఖచ్చితంగా చెప్తాను. నేను ఎక్కడికైనా నా భార్య ఏదైనా అయితే మాత్రం ఆశ్రయించుకోలేదు. అందరికీ చేశాను సార్. పృథ్వీ ఎంత మొత్తం నడిపి స్థాయి నరేష్
నేను ల్యాండ్ విషయం చెప్తున్నా కదా సార్, అదే ల్యాండ్ విషయంలో వచ్చి అంత గొడవలు ఇదే ల్యాండ్ విషయంలో 2-3 సార్లు మాట్లాడితే సంఘటన గురించి చెప్పినట్టు కూడా మాకు పోలీస్ స్టేషన్ కూడా పరిష్కారం జరుగుతుంది, ఇట్లా గొడవ పెట్టుకుంటే అదే అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లేదు పోయితే ఇదే సేమ్ నేను అన్న సార్ వాళ్ళకి ఏదో ఒకటి పరిష్కారం చేయండి, తీసి వాళ్ళకి ఒక భయం చెప్పండి సార్, వాళ్ళు బాగా తాగు బెట్టలుగా ఉంటారు, కొంచెం వాళ్ళకి భయం చెప్తే కొంచెం అభివృద్ధి ఉంటాడని చెప్తే కానీ పానం పోయేదాకా కూడా మీకు అసలు మా మీరు అలాగే యాక్షన్ తీసుకోవడానికి కూడా నేను తీసుకొస్తాను. నేను ఎవరిలో పానం పోతేనే సార్ మీరు యాక్షన్ తీసుకోరు, మీరు రారు సార్ ఎవరు దాకా అన్నా నేను అదే నిజమైంది సార్, అదే నిజమైంది ఇదా మన శక్తి రక్షణ సార్ 10-20 సార్లు తీసుకొని అదే సార్ ప్రెగ్నెన్సీ సార్ ప్రెగ్నెన్సీ కడుపుతో ఉంది సార్ ఆమె మొత్తం బయట 2 సంవత్సరాలు సార్ అబ్బాయి సార్ ఇంకేం చెప్పాడు దీనికి ఎవరు సార్ దీనికి ఎవరు అంటారు ఇప్పుడు వచ్చినా ఇద్దరు అడుగులో బతుకుతున్నామా సార్ ఈ సమాజం కాదా రక్షణ లేదమ్మా చెప్పినా సార్ నేను నాకు రక్షణ కావాలి కంప్లైంట్ నోటు కూడా పెట్టి సార్ ఇది నాకు రక్షణ కావాలి నా భార్య కూడా కారు దండం పెట్టినా కానీ ఇట్లేదు సార్ పట్టించుకోలేదు ఇక లేదు సార్ ఇప్పుడు పట్టించుకుంటారు సార్ వాళ్ళకి ఇట్లేమన్నా అయితే కూడా నా పురుగు తీసుకొచ్చిస్తారా వాళ్ళు కూడా పంచుకున్నాను సేపు ఇట్లే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.